యోనాతాను దావీదును ప్రేమించాడు. దావీదును ఏం చేశాడు? ఈ ప్రపంచంలో ప్రేమకు మించిన పదం మరొకటి లేదండి. ప్రేమకు మించింది లేదు. ప్రేమ అనేటువంటిది దైవిక స్వభావం. గాడ్ ఈజ్ లవ్. దేవుడు ఏమన్నాడు? ప్రేమ. జీసస్ ఇస్ ద ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్. అంటే ప్రేమకు నిలువెత్తు నిదర్శనం యేసుక్రీస్తు ప్రభువు వారు. యేసయ్యను హృదయమందు ఎవరైతే కలిగి ఉంటారో వారు ప్రేమను కలిగి ఉంటారంట. స్తోత్రం చెప్పండి. యేసయ్య నీ హృదయంలో ఉంటే నీలో ఏముంటది? ప్రేమ ఉంటుంది. నీలో ప్రేమ ఉంటుంది. యోనాతాను ప్రేమంట స్త్రీలు చూపించిన ప్రేమ కంటే ఎలాంటిదట? అధికమైంది. దావీదు అంటాడు, స్త్రీలు అసలు వాస్తవానికి మంచి ప్రేమను చూపిస్తారు. స్త్రీల్లో ఆ లక్షణం ఉంటుంది. ప్రేమను కురిపిస్తారు, ప్రేమను చూపిస్తారు. ఆ స్త్రీలు చూపించిన ప్రేమ కంటే యోనాతాను నీ ప్రేమ చాలా అధికమైందయ్యా అని దావీదు మాట్లాడుతూ వచ్చాడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మొదటి సమూయేలు గ్రంథం 1:20 చదివితే ఆ మాటలు ఉన్నాయి. మన ప్రభువు కూడా యోనాతాను ఎవరికి సాదృశ్యం? ఇప్పుడు చెప్పాను, యోనాతాను గుర్తుపెట్టుకోండి. యోనాతాన్ అంటే మన ప్రభువు యేసుక్రీస్తు ప్రభువు సాదృశ్యం. మన ఏళ్లలో కూడా అమితమైన ప్రేమను చూపించేటువంటి వాడు. తల్లిదండ్రుల కంటే, తోబుట్టువుల కంటే, భార్య భర్తల కంటే, ఈ లోకంలో మానవ ప్రేమల కంటే దైవిక ప్రేమ, యేసుక్రీస్తు ప్రేమ గొప్పదనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. తల్లిదండ్రుల ప్రేమ ఈ జన్మంత వరకు ఉంటుంది. ఆలుమగల ప్రేమ ఈ అనురాగమంత వరకు ఉంటుంది. బంధుమిత్రుల ప్రేమ ఈ యొక్క మన దగ్గర బంగారమంత వరకు ఉంటుంది. ఆలోచన చేయండి. ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. యేసయ్య ప్రేమ అన్ని ప్రేమల కంటే ఉత్తమమైనది. యేసయ్య ప్రేమ అన్ని ప్రేమల కంటే గొప్పది. ఈ ప్రేమలో ఈ యొక్క లోక ప్రేమలు ఏ నాటికైనా అంతరించిపోతాయి. ఈ లోక ప్రేమలు ఏ నాటికైనా సమసిపోతాయి. ఈ లోక ప్రేమలు ఏ నాటికైనా అవి ఏమవుతాయి? ఫేడ్ అయిపోతాయి. నా తల్లి దగ్గరికి వెళ్ళి ఒకసారి అడిగాను సరదాగా, అమ్మ నన్ను ప్రేమిస్తున్నావా? డూ యూ లవ్ మీ మమ్మీ? ఎందుకంటే రాజమండ్రిని వచ్చిపెట్టేసి విజయవాడ వచ్చేసానుగా. ప్రేమిస్తున్నావంటే అదేం ప్రశ్నరా, నేను ప్రేమిస్తానంటే నీ తల్లిని రా నేను అని అడిగింది. సరదాగా అన్నాను, నీ ప్రేమతో నాకు నిత్య జీవాన్ని ఇస్తావా అని అడిగాను. తల్లి ప్రేమ ద్వారా నాకు నిత్య జీవం వస్తుందా? చనిపోయిన తర్వాత నాకు నిత్య జీవం వస్తుందా? ఆ ప్రేమతో ప్రేమిస్తుంది నా తల్లి, కానీ నాకు నిత్య జీవాన్ని ఇవ్వగలదా? చనిపోయిన తర్వాత కూడా నన్ను ప్రేమించగలుగుతుందా? ఆమె ఈ లోకాన్ని విడిచిపెట్టేసినా సరే నన్ను ప్రేమించగలుగుతుందా? తల్లి ప్రేమ కూడా బౌండరీస్ ఉన్నాయి. తల్లి ప్రేమ కూడా అవధులు ఉన్నాయి, పరిధులు ఉన్నాయి. కానీ యేసయ్య ప్రేమకు ఎటువంటి పరిధులు లేవు. శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను, విడువక నీ ఏళ్ల కృప చూపుచున్నాను. ఐ విల్ లవ్ యూ విత్ ఎవర్-లాస్టింగ్ లవ్. యేసయ్య ప్రేమ శాశ్వతమైంది. నీలో ఏదో ఆశించి ఆయన ప్రేమించలా, నీలో ఏదో ఆధిక్యత నుండి ప్రేమించలా, నీలో ఉన్న టాలెంట్స్ చూసి ఆయన ప్రేమించలేదు. నువ్వు ఏమీ లేనటువంటి వాడిగా, నిజంగా ఆయనకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ఆయన ప్రేమ నీ పైన కనబడతా ఉంది. మన దౌర్భాగ్యస్థితిని బట్టి ఎన్నోసార్లు దేవుడు మనం విడిచిపెట్టారండి. అంతే కదా? మనం ఏదైనా గొప్పవారమా? మనం ఏదైనా యోగ్యులమా? మన దౌర్భాగ్య స్థితి. దేవునికి విరోధంగా పాపం చేసిన వ్యక్తులమే, కానీ ఆయన ప్రేమ మనల్ని ఇంకా వెంటాడుతూనే ఉంది. మన ప్రభు మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ వచ్చాడు. యోనా దేవుని మాటకు అవిధేయుడై నినివేకి వెళ్ళమంటే తర్షీషుకు వెళ్ళిపోతే మరలా ప్రభు ప్రేమతో యోనాన్ని తిరిగి దరి తెచ్చుకోలేదా? ఒక మత్స్యాన్ని పంపించి మరలా అతను కాపాడి 3 రోజులు ఆ మత్స్యంలో దాచిపెట్టి యోనాకి మరలా దేవుని ప్రేమను గురించినటువంటి ఆ గొప్ప ఔన్నత్యాన్ని యోనాకి ఇవ్వలేదా? అవిధేయుడైనటువంటి యోనాను కూడా ప్రేమించాడు. ఈ ప్రపంచంలో సంసోను మీద దేవుని ప్రేమను చూపించాడు. ఇంకా యోధాయిష్క్రేతు తన నిజంగా దేవుని దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగితే ఆ యొక్క యోధాయిష్క్రేతును కూడా తన ప్రేమతో క్షమించేటువంటి వాడు నా యేసయ్య. యాకోబు అదే తప్పిదం చేశాడు. నేను ఆ దృష్టిలో ఆ యోధాయిష్క్రేతు ఆ పేతురు ఇద్దరు ఒకళ్ళే. కానీ పేతురు మరలా తన తప్పును తెలుసుకుని ప్రభు పాదాల మీద పడ్డాడు. ప్రభు క్షమించి మరలా వాడుకున్నాడు. ఈ రాత్రి కాల సమయంలో నా ప్రియదేవ జనాంగమా, మనలో ఏ యోగ్యత లేకపోయినా దేవుడు మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించున్నాను. ఇర్మియా గ్రంథం 31:3 ఆ మాట మనం చూస్తుంటాం. యేసయ్య ప్రేమ శాశ్వతమైనది. నిజంగా ఆ ప్రేమ తన్ను తాను అప్పగించుకునేటట్లు ఆ ప్రేమ చేసిందండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ జాగ్రత్తగా చదివితే యేసయ్య ప్రేమను బట్టి తన్ను తాను అప్పగించుకున్నాడట. ఈ ప్రపంచంలో మనం చేసిన నేరాలకై, మనం చేసిన తప్పిదాలకై, మనం చేసిన పాప శిక్షకై యేసుక్రీస్తు ప్రభు వారు మన యొక్క పాప భారాన్ని ఆయన భుజాల మీద వేసుకున్నాడు. పాపానికి వచ్చిన శిక్ష దెబ్బలైతే, పాపానికి వచ్చిన శిక్ష అవమానం అయితే, పాపానికి వచ్చిన శిక్ష మరణమైతే, ఆ మరణాన్ని, ఆ భయంకరమైన దెబ్బలను, అవమానాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు భరించారు. అందులో గొప్ప ప్రేమ ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారు పాపానికి వచ్చేటువంటి ఆ భయంకరమైన శిక్ష తీర్పు ఆయన మీద వేసుకున్నాడు. పెళ్ళును దిగింది ఆ యొక్క ఉగ్రత పాత్ర ఆయన మీద పెళ్ళును దిగితే ఆ ఉగ్రతను అంతా కూడా మన కొరకు ఆయన అనుభవించాడు. సంఘము కొరకు తను అప్పగించుకున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక మనం చూస్తే కనుక సంఘము కొరకు తన రక్తం చేత కడగమైనటువంటి వారి కొరకు మన కొరకు తను అప్పగించుకున్నట్లుగా మన దేవుని లేఖనాలు చూస్తూ ఉంటాం. ఇంకొక మాట, జ్ఞానమునకు మించిన ప్రేమ
యేసయ్యది. స్తోత్రం చెప్పండి. జ్ఞానానికి మించిన ఇవన్నీ రెఫరెన్స్లు చూడడానికి చాలా రెఫరెన్స్లు ఉన్నాయి. బట్ దిస్ ఈజ్ నాట్ ఎ ప్రాపర్ టైమ్ టు షో ఆల్ ద రెఫరెన్సెస్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నేను త్వరగా వెళ్తున్నాను. ఈ రాత్రి కాల సమయంలో యేసయ్య ప్రేమ ఈ లోక ప్రేమల కంటే చాలా ఉత్తమమైనటువంటిది. అల్లూరి సీతారామరాజు ఎంతమంది తెలుసు? స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు. ఆయన బ్రిటిష్ వారు పట్టుకుంటానట. స్వాతంత్ర సమరయోధంలో పోరాటం చేస్తా ఉన్నటువంటి అల్లూరి సీతారామరాజు కొంచెం ప్రజలందరూ ముందు నిలబడి ఆయన చంపే ముందు మమ్మల్ని చంపండి అని బ్రిటిష్ వారిని వారించారు ఆ ఆటవీకులో. నిజంగా ఒక స్వాతంత్ర సమరయోధుడి మీద అంత ప్రేమను ప్రజలు చూపిస్తే ఈరోజున ఒక ప్రజాస్వామిక స్వాతంత్రాన్ని తీసుకురావడానికి అల్లూరి సీతారామరాజు. సో ఒక పొలిటికల్ ఫ్రీడమ్ తీసుకురావడం కొరకు అల్లూరి సీతారామరాజు ఒక ఫ్రీడమ్ ఫైటర్గా ఆ వ్యక్తి గొప్ప కార్యక్రమాలు చేస్తే అతని కొరకే ప్రాణాలు అర్పించడానికి అనేక మంది ముందుకు వస్తే నీ రక్షకుడు నా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారు సో ఆయన పొలిటికల్ ఫ్రీడమ్ ఈ లోకాన్ని తీసుకురావడానికి రాలేదు, కానీ ఆయన మనందరూ కూడా గొప్ప స్వాతంత్రాన్ని, ఆయన మన జీవితంలో సామాజిక స్వాతంత్రాన్ని, నిత్య రాజ్యానికి చేరుకునే స్వాతంత్రాన్ని, పాప బానిసత్వం నుంచి మనం విడుదల చేసేటువంటి స్వాతంత్రాన్ని ఇవ్వడానికి వచ్చిన యేసయ్య కొరకు ఏం చేస్తున్నావు? ప్రాణాలు అర్పించగలవా? యేసయ్య కొరకు ప్రాణాలు అర్పించగలవా? యేసయ్య కొరకు నీ సమయాన్ని ఇవ్వమంటే సమయం లేదని చెప్తావు. టైం అవగానే మీటింగ్లోంచి బయటకు వెళ్ళిపోతావు. మనకు సమయం ఇంపార్టెంట్, మనకు నిద్ర ఇంపార్టెంట్. యేసయ్య కొరకు మనం ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం. అందుని బట్టే సంఘాలు ఈ రోజున అలా ఉన్నాయండి. దేవుని కోసం నువ్వు సమయాన్ని ఇవ్వాలా. ఇది ఇట్స్ ఎ మ్యాండేటరీ. ఖచ్చితంగా నీ దేవుని కొరకు ఆయన నీ కొరకు సమయాన్ని వెచ్చించలేదా? ఆయన తన ప్రాణాన్ని నీ కోసం పెట్టలేదా? పరమును విడిచి లోకానికి తగ్గించుకుని లోకానికి రాలేదా? దేవునికి నీ సమయాన్ని ఇవ్వాలా, దేవునికి నీ తలాంతులను ఇవ్వాలా, నీ సామర్థ్యాన్ని ఇవ్వాలి, నీ సొమ్ముని ఇవ్వాలి. అసలు ఈ రోజున మనం బ్రతుకున్నామంటే దేవుని కృప కాబట్టి ఆయన కోసం ప్రాణాలు కూడా అర్పించగలిగే స్థితిలోకి క్రైస్తవ సమాజం యేసు నామములో వచ్చునుగాక. హల్లెలూయా. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు. ప్రతి ఆదివారం హోలీ కమ్యూనియన్ సర్వీస్. దూర ప్రాంతము నుండి వచ్చు వారికి ప్రేమ విందు కలదు. కుటుంబాలతో రండి. దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 8862767777.